హలో నమస్తే. ఈరోజు పైథాన్ డే 17 లో భాగంగా కౌంట్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ ఏ డిజిట్స్ చూద్దాం. అంటే ఒక డిజిట్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయని డైనమిక్ గా చూద్దాం. సో నమ్ ఈస్ ఈక్వల్ టు నేను ఇంట్ ఆఫ్ ఇన్పుట్ తీసుకుంటున్నాను, ఎంటర్ ద నెంబర్ తీసుకుంటున్నాను. అంటే నేను ఎంటర్ చేసిన నెంబర్ ని ఇంటీజర్ లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో మామూలుగా మనకు తెలుసు ఇన్పుట్ అనేది గెట్స్ ద వాల్యూ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనమాట. సో ద నెంబర్ స్టోర్డ్ ఇన్ ద వేరియబుల్ నమ్. ఇక్కడ సో కౌంట్ ఇస్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నాను, ఎందుకంటే జస్ట్ ఇన్స్లైజ్ టు 0 తీసుకొని మనకి ఏదైతే నెంబర్ ఆఫ్ కౌంట్ డిజిట్స్ వస్తుందో దాన్ని దీనిలో స్టోర్ చేసి 0ని 1 చేస్తే ఇంక్రిమెంట్ చేస్తూ వస్తాను. వైల్ లూప్ తీసుకొని జస్ట్ ఆ నెంబర్ ఎంత వరకు ఉందో అంతవరకు అది రన్ అయ్యేలాగా నెంబర్ గ్రేటర్ దన్ 0 తీసుకుంటున్నాను. సో నమ్ ఇస్ ఈక్వల్ టు డబుల్ డివైడెడ్, మనం సింగిల్ డివైడెడ్ తీసుకుంటే అవుట్పుట్ అనేది ఫ్లోట్ తో వస్తుంది. డబుల్ డివిజన్ తీసుకున్నప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఇంటీజర్ తో వస్తుంది అనమాట. అంటే ఫ్లోర్ డివిజన్ అంటారు. మీన్స్ విచ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ ద డెసిమల్ పార్ట్. సో ఎగ్జాంపుల్ 123 డబుల్ డివైడెడ్ బై 10 తీసుకుంటే 12 వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్రింట్ తీసుకొని టోటల్ డిజిట్స్ ఇన్ ఇక్కడ కౌంట్ ఈస్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1 తీసుకున్నాను. ఎప్పుడైతే ఆ లూప్ సాటిస్ఫై అయిందో ఇక్కడ నేను ప్రింట్ లో ఏం తీసుకున్నాను, టోటల్ డిజిట్స్ ఇన్ ద నెంబర్ ఈస్ ఈక్వల్ టు కౌంట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేసి చూద్దాము. సో నెంబర్ 1 2 3 4 5 ఇస్తున్నాను. 5 డిజిట్స్ అని రావాలి. చూసారా, టోటల్ డిజిట్స్ 5 వచ్చింది.